కన్న కడుపు తీపి ఖండాలు దాటేలా చేసింది. తన కూతురు అమెరికాలో పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక తను 80 ఏళ్ల వయసులో 15,000 కిలోమీటర్లు దాటి అమెరికాకు వెళ్ళాడు. అక్కడి నుండి తన కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి 80 ఏళ్ల వృద్ధుడైనటువంటి ఎర్రగుంట వీరయ్య తన కూతురు పడుతున్నటువంటి కష్టాలను చూసి చలించిపోయాడు. తన పిల్లల కోసమే ప్రభుత్వ ఉద్యోగము, అలాగే ముగ్గురు ఆడపిల్లలు, కొడుకులు లేరు. అట్లాంటప్పుడు ఇద్దరు పిల్లల్ని కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఇచ్చి వివాహం జరిపించాడు. చిన్న కూతురు కూడా మంచి ఒక అయ్య చేతిలో పెడితే సెట్ అయిపోతారు, తరువాత వార్ధక్యంలో రిటైర్డ్ అయిన తర్వాత హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ప్రస్తుతం తన చిన్న కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు తన కుటుంబాన్ని ఒక్కసారిగా చిన్నభిన్నం చేసినటువంటి పరిస్థితి. కంటి మీద కునుకులేని రాత్రులు ఎన్నో గడిపినటువంటి ఎర్రగుంట వీరయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. తను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయి తన కన్న కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక అమెరికాకు వెళ్ళి తను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, తను పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల తను ఇప్పటికీ వార్ధక్యంలో కూడా అనేక అపసోపాలు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారి వారితో మనం మాట్లాడదాము, అసలు ఏం జరుగుతుందో. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు మీరు మీ కూతురు గురించి ఇంత దూరం ఖండాలు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ మీ అల్లుడు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల మీరు ఎట్లాంటి పరిస్థితుల్లోకి లోనయ్యారు, ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ నుండి ఎటువైపు జరుగుతుంది మీ జీవన ప్రయాణం? నా పేరు ఎర్రగుంట వీరయ్య, రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. ముందుగా ఆర్టీవీ వారు స్పందించి మా విషయాలని వారు ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తారని ఆశిస్తూ వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను చేర్యాల్లో గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు అక్కడ మండలంలో పేరున్నటువంటి కంపౌండర్ సిద్ధయ్య నాతో చాలా స్నేహంగా ఉండేది. ఆయన స్నేహాన్ని వాళ్ళ కూతుర్లకి పెళ్ళిళ్ళకు బాగా పనిచేశాను నేను. ఆయన దాన్ని ముందుకు పెట్టుకొని, ఏమయ్యా వీరయ్య గారు, మీరు ఇంత సహాయం నా కూతుర్లకు చేశారు, కానీ నేను మీకేం చేయలేదు కాబట్టి నీ చిన్న కూతుర్ని బీటెక్ పాస్ అయినటువంటి అమ్మాయిని నా రెండవ కుమారుడైన రాజలింగం గారి కొడుకు అరవింద్కు ఇచ్చి వివాహం చేస్తే నీకు మాకు బంధం బలపడుతుంది, అందరూ సంతోషపడతారని ఆయన 20-30 మంది ఉపాధ్యాయులను మా ఇంటికి తీసుకొని వచ్చి ఈ సంబంధాన్ని కుదుర్చుకొని ఆయన ఉన్నంత వరకు చాలా బాగానే నడిచింది. మధ్యలో ఆయన చనిపోయాడు. తర్వాత నా కూతురికి వాళ్ళ అత్తమామతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. సరే, మొత్తం మీద మా అల్లుడు అరవింద్ అమెరికా తీసుకెళ్ళి మా కూతుర్ని అనేక హింసలు పెట్టాడు. మేము ఎంత ప్రయత్నం చేసినా ఫోన్లో మాట్లాడలేకపోయాము. సరే, చివరిగా ఆయన అక్కడ అనేక అప్పులు చేసి తాగుడుకు బానిస అయినట్టుగా తెలిసింది. దాంతోనే చిల్లర తిరుగుళ్ళు, రాత్రుళ్ళు హోటళ్ళకు వెళ్ళటం అటువంటివన్నీ చేసేవాడు. మేము మందలిచ్చినా మమ్మల్ని బెదిరించేవాడు. సరే, చివరిగా అమెరికాలో కూడా బాగుపడతారని అనుకున్నాము, కానీ అక్కడ అప్పులు ఎక్కువ చేశాడంట. తర్వాత పిల్లల్ని బాగా కొట్టడం చేయటం, మధ్యలోనే ఎవ్వరికి చెప్పకుండా పిల్లల్ని భార్యను వదిలిపెట్టి ఇండియాకు పరారై వచ్చి తల్లిదండ్రి దగ్గర ఉన్నాడు. మేము వాళ్ళ నాన్నని, ఏంటయ్యా ఇది పద్ధతి కాదు కదా అంటే, మేమేం చేస్తాం, మేము వృద్ధులం నీలాగా, నీవు మీ అల్లుడు ఏమన్నా చేసుకో అనేది జవాబిచ్చాడు. పెద్ద మనుషుల ద్వారా అడిగిస్తే అసలు నాకు కొడుకే లేడన్నాడు ఒక దిశలో, వాడు ఎప్పుడో చనిపోయాడు అంటాడు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. సరే, మేము పిల్లలు అక్కడ చిక్కుకొని పోయారు. అక్కడి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం పట్టుకున్నదని తెలిసి ఈ 80 ఏళ్ళ వయస్సులో 15,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడి ప్రభుత్వం అంటే DCS అంటే పిల్లల్ని కేర్ చేసేటువంటి డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళతో చాలా విధాలుగా వాళ్ళని బ్రతిమిలాడుకొని వాళ్ళు అన్నటువంటి విషయాలన్నీ విని వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. వాటిని కూడా మేము తట్టుకొని నేను కూడా కోర్టులో వాదించాను. చివరిగా ఏం చేశారంటే వాళ్ళు, నీకు మీ అల్లుడు ఇక్కడ లేడు, నీ బిడ్డకు ఉద్యోగం లేదు, పిల్లల్ని సాధటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు నీకు కొన్ని ట్రైనింగులు ఇవ్వవలసి ఉంటుంది, నువ్వు కొన్ని పరీక్షలు పాస్ కావాలంటే నేను 80 ఏళ్ళ వయసులో వాళ్ళు పెట్టిన పరీక్షలు కష్టపడి పాస్ అయ్యాను.
పాస్ అయిన కోర్టులో జడ్జి గారు నాతో మాట్లాడి చాలా సంతోషపడి స్పందించాడు. పిల్లల్ని ఇండియాకు పంపించారు. మొత్తం మీద ఇండియాకు తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత మా అల్లుడు అరవింద్ ఇంతవరకు పిల్లల కొరకు రావటం కానీ వాళ్ళని చూడటం కానీ చేయటం లేదు. సరే మా అమ్మాయి 20 రోజుల కింద పిల్లలు ఏడుస్తున్నారని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినా ఎంట్రన్స్ ఇవ్వకుండా గేటు దగ్గర వాళ్ళు లేరని చెప్పించటం, ఇంట్లో ఉండి లేడనటం, ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అరవింద్ కుమారు తన ఆటిజం 2 పిల్లలు, బాబుకు మాటలు రావు, అమ్మాయికి సరి అయినటువంటి మతిస్థిమితం లేదు. ఇటువంటి పిల్లల్ని మేము ఈ వయస్సులో 80 ఏళ్ళ వయసులో మేము చూడటం చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అటు మా వియ్యంకుడైన రాజలింగము, వియ్యంపురాలు, తర్వాత అరవింద్ స్పందించి పిల్లల కొరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని తన పిల్లలు కాబట్టి తీసుకొని వెళ్ళాలి అని అతన్ని నేను పదే అడుగుతూ ఉన్నాను. తర్వాత మా అమ్మాయి బీటెక్ పాస్ అయి ఉన్నది కాబట్టి నాకు వచ్చే నేను మహారాష్ట్రలో పనిచేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. నేను ఈ పెన్షన్తో పిల్లల్ని చూడటం చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ విషయంలో స్పందించి మా అమ్మాయికి జాబ్ ఇస్తాడని పదే నేను కోరుకుంటూ మిగతా మంత్రులు సీతక్క కానీ మిగతా మంత్రులందరినీ వేడుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేశం కాని దేశంలోకి వెళ్ళి అక్కడి ప్రభుత్వాలను, అక్కడి చట్టాలని చదివి అక్కడి వ్యవస్థకు అనుగుణంగా మారి వారి చేత ప్రశంసలు అందుకొని ఇక్కడ పిల్లలకు సరైనటువంటి కేర్ మీరు తీసుకోగలుగుతారన్నటువంటి నమ్మకం అక్కడి ప్రభుత్వాలు ఉంచి అక్కడి నుండి వారిని ఇక్కడి దేశం పంపించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇన్ని చట్టాలుండి దేశంలోనే సొంత పుట్టినటువంటి దేశంలోనే ఉన్నటువంటి ఊళ్ళోనే తమకు న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ వాళ్ళలో కలుగుతుంది. ఇప్పటివరకైనా సరే ఇక్కడ తాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తున్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఒక స్పందన మాత్రం కరువైంది అంటున్నారు. ఆ స్పందన విధిలేని పరిస్థితులలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఇక్కడ రామకోటి రాసుకుంటూ కూడా కాలం గడుపుకుంటూ భగవంతుడి మీదే భారం వేసి జీవితాన్ని కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. మీరు నిజంగా ఇంతటువంటి సిచ్యువేషన్స్లో మీరు విధిలేని పరిస్థితుల్లో అసలు ఏం చేస్తున్నారు? అసలు ఇన్ని ఇబ్బందులు చూసేటువంటి మాకే హృదయం తరుక్కుపోతుంది. మరి మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు సార్ ఇదంతా? నేను రిటైర్ అయిన తర్వాత నేను రాముడిని నమ్ముకున్నాను. ఆ వరకు కూడా నా శేష జీవితం అంతా కూడా రామకోటి రాసి అయోధ్యలో అప్పగించి భద్రాచలంలో అప్పగించి నేను నా జీవితాన్ని ముగించాలనేటువంటి ఉద్దేశంతో రోజు రాముడిని నమ్ముకొని రామకోటి రాస్తూ నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఇన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అవన్నీ కూడా రాముని మీదనే భారం వేసి నా జీవితాన్ని, నా భార్య నేను గడుపుతూ పిల్లల్ని సాధ్యమైనంత వరకు చూసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు నా చివరి కోరిక రామకోటి రాసి అయోధ్యలో పెట్టడం అనేది నా కోరిక. కానీ పదే నేను ముఖ్యమంత్రి గారిని చివరిగా ఏమి అంటే ఆర్టీవీ వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తే తప్ప మాకు న్యాయం జరిగేటట్టు లేదనేది నేను నిర్ణయానికి వచ్చాను. దయచేసి ఆర్టీవీ వారు మా పరిస్థితి, మా అమ్మాయి పరిస్థితి, పిల్లల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి మా అమ్మాయికి న్యాయం చేయాలని చివరిగా పదే నేను వేడుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి తాము ఎన్నో డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అధికారులు స్పందించడం లేదు, జిల్లా కలెక్టర్లు స్పందించడం లేదు, అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ కూడా స్పందించడం లేదు. మరి ఇట్లాంటప్పుడు ఏం చేయాలన్నటువంటి ఒక దిక్కుతోచని స్థితిలో బిక్కుమంటూ దినదిన గండంగా బతుకుతున్నటువంటి తమకు దేవుడే దిక్కు అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ వారిని నిలబెడుతున్నది కూడా ఒక రామనామ తారక మంత్రమే అనుకుంటున్నారు. ఏది
జరిగినా అది భగవంతుడే చూసుకుంటాడన్నటువంటి ఒక ఆలోచనతోటి భగవంతుడి మీదనే భారం వేశారు తప్ప ఇక్కడ వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే వారి బంధుగణం అంతా కూడా ఉన్నారు, కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితులు. లీగల్గా వెళ్ళినా కానీ తను చేతులు ఎత్తేస్తున్నాడు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరంటున్నారు. కానీ వీటిని చట్టాలు మరి ఉన్నాయా లేదా? మరి ఇట్లాంటి మహిళలకు, అలాగే ఆటిజంతో బాధపడుతున్నటువంటి పిల్లలకు, అలాగే 80 ఏళ్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కుటుంబానికి ఎవరు సహాయం చేస్తారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్న నేపథ్యంలో చివరికి విధిలేని పరిస్థితుల్లో ఆర్టీవీని ఆశ్రయించారు. ఆర్టీవీ కూడా ఇక్కడ పరిస్థితులను కూడా క్షుణ్ణంగా గమనించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి కూడా సవినయంగా ఆర్టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇట్లాంటి వారికి న్యాయం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించినటువంటి వాళ్ళు అవుతారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళను ఏదో ఒకసారి గట్టెక్కించాల్సినటువంటి బాధ్యత, అలాగే తన భర్త నుండి తమకు రక్షణతో పాటు తనకు ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా ఇక్కడ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రులు కొండ సురేఖ గారికి, అలాగే సీతక్క గారికి మహిళా మంత్రులుగా ఉన్నారు కాబట్టి తమకొక భరోసా. ఎందుకంటే మహిళలకు న్యాయం చేస్తేనే తమకొక సగౌరవంగా ఒక ఉంటుంది. ఎందుకంటే వరంగల్ అనేది కూడా మహిళ పరిపాలించినటువంటి ప్రాంతంగానే ఉంటుంది కాబట్టి అందరూ మహిళలే ఉన్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్లు మహిళలే ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా వరకు. అలాగే ఇక్కడ మున్సిపల్ కమిషనర్తో పాటు 2 మంత్రులు కూడా మహిళలే ఉన్నారు. కానీ ఖచ్చితంగా వీళ్ళందరి ద్వారా తనకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక భరోసా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు, విజ్ఞప్తులు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ గురించి మరో అమ్మకే తెలుస్తుంది. అట్లాంటిది తన కూతురు, అలాగే మనవళ్ళు, మనవరాలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తాను కూడా దేశం వెళ్ళింది. తన భర్తతో పాటు వెళ్ళి వారికి, వాళ్ళ పిల్లలకి సపర్యలు చేసి చివరికి ఎలాగోలా ఇండియాకు చేరుకున్న తర్వాత వారు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తుంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి వేదన కల్పిస్తున్నాయి. మనం వింటేనే ఇట్లా ఉన్నాయి, కానీ అనుభవించేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటే మాత్రం గుండె తరుక్కపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి సహాయం అందలేక దినదిన గండంగా బిక్కుమంటూ బతుకుతున్నటువంటి కుటుంబంలో మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ అమెరికాలో తన కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి తను ఎన్ని చిత్రహింసలకు గురైందో తెలుసుకున్న తర్వాత ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ చివరికి ఎలాగోలా తన బిడ్డ, అలాగే మనవడు, మనవరాలు ఇక్కడికి రావడం వల్ల కొంత ఊరట లభించింది. కానీ వారి మెయింటెనెన్స్, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి వేదన కలిగిస్తున్నాయి. మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఈ కుటుంబాన్ని ఎట్లా లీడ్ చేస్తున్నారు? ఈ వయసులో ధైర్యంగా రిటైర్డ్ అయిపోయిన తర్వాత హాయిగా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఎవరూ పడరాని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? అమ్మ, మీరు మీ కూతురు, అలాగే మీ పిల్లల పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందిగా మేము చూస్తుంటే మాకే అనిపిస్తుంది. మరి ఎట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? మరి ఎందుకు మీకు సరైనటువంటి న్యాయ సహాయం అందడం లేదనుకుంటున్నారు? ఏం చేస్తే మళ్ళీ మీ కూతురు, మీ మనవడు, మనవరాలు మళ్ళకు కొంత సేఫ్ జోన్లో ఉండాలనుకోవచ్చు? ఏం లేదు, మేము ఒకటే కోరుకునడము. ఇక్కడ మేము అమెరికా వెళ్ళినాము, అక్కడైనా చాలా సాయం చేసిర్రు మా అమ్మాయికి, పిల్లలకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరు ఏం సాయం లేదు. ఆర్టిజం పిల్లలు 2 బాబు, ఆ తండ్రి కూడా చూడడం లేదు. మొన్న వారం రోజుల క్రితం మేము పోతే పిల్లలను కూడా ఇంత కనికరం లేకుండా ఏం చూడలేదు పిల్లల్ని. బాబుకు మాటలు రావు, ఏం రావు. పాప డాడీ డాడీ అన్నా కానీ వాళ్ళు ఒక్కసారి కూడా చూపించలేదు, మాట్లాడలేదు, చేయలేదు. ఇప్పటి వరకైనా ఆ పిల్లలను తీసుకొని ఎవరి పిల్లలు వాళ్ళు చదువుకోవాల్సిందని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వము, సీతక్క గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మా అమ్మాయి మీద చర్య తీసుకొని అన్ని సహాయాలు చేయవలసిందని మేము కోరుతున్నాము. అమ్మాయి కూడా కొంచెం జాబ్ ఇప్పియారని మేము కోరుతున్నాము. ఆర్టిజం పిల్లలు వాళ్ళు మేము పెద్ద వయసులో ఉన్నాము, మేము చేత కాకుండా అయినాము. ఇప్పటి వరకు మేమే చూస్తున్నాము. బాబుకి ఏం తెలియదు, కారము ఏది తింటాడు, ఏ వస్తువైనా తినేదా కంటి రెప్పలాగా ఆయనను చూడాలి. మాకు చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒకటే కోరుకుంటున్నాం, ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకొని పోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎవరో ఒక ఉన్నత స్థాయి అధికారులు తీసుకుంటే తప్ప ఇక్కడ దీనికి ఒక పరిష్కారం అయితే లభించదు. కాబట్టి ఖచ్చితంగా తన భర్త దగ్గర నుండి న్యాయ సాయం కావాలని చెప్పి తన కూతురు కోరుతుంది. అలాగే అల్లుడు సరైన సమయంలో ఇప్పటికైనా మించిపోయింది లేదు, తన పిల్లలకి సంబంధించి కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తను కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు సమాజంలో అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సమాజంలో ఎవరి
పనులు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మరి ప్రజల కోసమే ఉన్నటువంటి ఈ వ్యవస్థ కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ అధికారులు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ జిల్లా కలెక్టర్ గారు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మంత్రులు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని సాటి మహిళకు న్యాయం చేయడం వల్ల ఒక సుపరిపాలన అందించినటువంటి వాళ్ళుగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మీద కానీ అలాగే నాయకుల మీద కానీ ఒక భరోసా కలిగి నిజంగా ఇంత మంచి వ్యవస్థలో మనం ఉన్నామన్నటువంటి ఒక ఆనందంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి వాళ్ళే అంత కేర్ తీసుకుంటున్నప్పుడు మరి మన దేశంలో ఎందుకు ఇంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది? చట్టాలు మరి ఎవరి కోసం పనిచేస్తున్నాయన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా అధికారులు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ని రోజుల నుండి వెంట తిప్పుకోవడం బదులు ఇట్లా సమస్య తీవ్రతను బట్టి కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఎందుకు వీరికి న్యాయం జరగడం లేదు? ఇక్కడికి ఇండియాకు వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారు న్యాయ సహాయం కోసం తిరుగుతున్నారు, ఆలోచనలు చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ఈ వ్యవస్థ ఉందా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇట్లాంటి వ్యవస్థ కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ స్పందించి అవసరమైనంత న్యాయ సహాయం చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఈ కుటుంబం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.